నాకు తెలిసి వారాహి దేవి గురించి చాలా మందికి ఇప్పటిదాకా తెలియదు. నాకు తెలుసు. నేను సుమన్ టీవీలో వచ్చిన 2018 నుంచి నాకు తెలుసు. అంతకు మునుపే తెలుసు నాకు. 2012 నుంచి కూడా నాకు తెలుసు. కానీ ఎప్పుడు కూడా మేము రివీల్ చేయలే. ఈ మధ్య ఏం జరిగింది అనంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి అని ఒక ఏది తన యొక్క యాత్ర చేసేటప్పుడు యాత్ర ఆయన బండికి ఆ పేరు పెట్టారు. పేరు వారాహి పెట్టారు. అని పేరు పెట్టారు. తర్వాత ఈ మధ్య ఏందంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా దీక్ష ఆ తీసుకున్నారు. దీక్ష వస్త్రాలు ధరించి నేను వారాహి దీక్ష తీసుకుంటున్నాను అని చెప్పి ఆయన దీక్ష తీసుకున్నారు. దీనితోటి ఈ మధ్య అందరికి ఎందుకోసం అంటే యద్యదాచరతి శ్రేష్ఠ తద్దదేవో అనుసరంతి అన్నట్టుగా భగవద్గీతలో చెప్పారు. ఈ శ్రేష్ఠులు ఎవరైతే ఆచరిస్తారో కామన్ మ్యాన్స్ కూడా వాళ్ళని ఆచరిస్తారు, వాళ్ళని అనుసరిస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు వారాహి నవరాత్రులు చేస్తున్నారు అని చెప్పి మీరందరూ కూడా వారాహి నవరాత్రులు చేయడానికి పూనుకుంటున్నారు. సంతోషం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా నాకు తెలిసింది ఏంటంటే ఆయనది చాలా చిన్న పిల్లాడి మనస్తత్వం, చాలా చిన్న పిల్లాడి మనస్తత్వం. ఆయనకి ఎవరి మీద కోపం గాని, ఈర్ష్య గాని, ద్వేషం గాని ఏది ఉండదు. ఆయన అందరినీ క్షమించే తత్వం ఉంటుంది, అందరినీ ప్రేమించే తత్వం ఉంటుంది, అందరికి ఇచ్చే గుణం ఉంటుంది. అలాంటి గుణం ఉన్నప్పుడు నీకు వారాహి ఉపాసన చేస్తే నీకేమి ఇబ్బంది కలగదు.